అందరికీ నేను ఎక్కడికి వచ్చానంటే ఇప్పుడు విజయవాడలో లేపాక్షి ఎంపోరియం వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారు. ఒక వారం రోజుల పాటు ఎగ్జిబిషన్ పెట్టారు. అది దాన్ని చూడటానికని నేను వచ్చాను. మంచి మంచి కలెక్షన్లతోటి 1 వీక్ ఉంటుందిట. ఇవన్నీ ఉన్నాయి. ఇది గాంధీనగర్ విజయవాడ లేపాక్షి ఎంపోరియం. చాలా మంచి మంచి కలెక్షన్లు, డిస్కౌంట్ కూడా పెట్టారు. అందుకని ఎవరైనా వచ్చి విజిట్ చేయవచ్చు. చేసి ఇవి ఏవి కావాలంటే అవి కొనుక్కోవచ్చు. ఎన్ని రకాల బుద్ధుల్లో, ఎన్ని రకాల వినాయకుల్లో, ఎన్ని రకాల షిప్లు అంటే మనం ఎవరైనా పెద్దవాళ్ళని కలవటానికి వెళ్ళినప్పుడు చక్కగా ఇవన్నీ ఇవ్వచ్చు గిఫ్ట్ ఆర్టికల్ కింద. అలాగే ఇక్కడ కూడా ఎంత మంచి మంచి ఎన్ని రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయంటే మనము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్ లేపాక్షి ఎంపోరియంకి వచ్చేసి మనకి ఎవరికి ఏమేం కావాలి అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు. ఇంత మంచి కలెక్షన్ అన్నమాట. ఇంతకుముందు నేను ఈ లేపాక్షికి వచ్చాను, అప్పుడు ఏమీ ఉండేవి కావు. కానీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు ఎగ్జిబిషన్ ప్లాన్ చేసి పెట్టారనమాట. ఏది కావాలంటే అది మనం అది వచ్చేసారా. ఇది మోడీ గారి ఫోటో కానీ, వివేకానందుడిది కానీ, ఇక ఫలాలు, పుష్పాలు, కుండల్లో ఉండేవి, అలా రకరకాలవి ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయంటే ఒకటి ఉంది ఒకటి లేదు అనకుండా ఏది కావాలంటే వాళ్ళు డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేశారట. ఇక దీపావళికి మనం ప్రమిదలు అవన్నీ ఉన్నాయి కదా, అలాగే పెద్ద పెద్ద మనం ఇంటి గృహప్రవేశాలప్పుడు మనం ఇస్తూ ఉంటాం కదా, అవే ఇవి. బుద్ధుడిలో రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు బుద్ధుడిలో. వెంకటేశ్వర స్వామి కూడా ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. మనం ఎవరికి ఏది ఇవ్వచ్చో సెలెక్ట్ చేసుకొని అవి ఇవ్వచ్చు. వినాయకులలో ఎన్ని రకాలు ఉన్నాయంటే చక్కటి వినాయకులలో అన్ని రకాలు ఉన్నాయి. చూసారా, బుద్ధుల్లో రకాలు, నెమలితోటి ఉన్నవి చాలా రకాలు ఉన్నాయి వినాయకుడివి. అలాగే గుర్రాలు, బుద్ధుల్లో రకాలని చెప్పాను కదా. ఇది లక్ష్మీదేవి, ఎవరింటిగా రవివర్మ పెయింటింగ్స్. ఇక్కడ చూసారా, షోకేస్లలో పెట్టుకోవాల్సినవి అవి ఇవి చాలా రకాలు ఉన్నాయి. మనకు కావాల్సినవి ఏంటంటే అన్నీ ఉన్నాయి. చూసారా, అన్నీ ఈ మధ్య అందరూ బుద్ధుళ్ళని ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా, అందుకని వీళ్ళు కూడా కలెక్షను బుద్ధుడి మీద ఎక్కువ తీసుకొచ్చినట్టున్నారు. అందుకని బుద్ధుడికి సంబంధించినవి చాలా ఉన్నాయి. అలాగే ఏనుగు అంబారి ఎంత బాగుందంటే అంత బాగుంది. రకరకాల ఏనుగులు ఇక్కడ చూసారు కదా, ఎన్ని రకాల ఏనుగులు. షో పీస్లకు కానీ, గిఫ్ట్స్కి కానీ, ఏ చిన్న వాటికి వెళ్ళినా సరే ఇలాంటివి ఇవ్వచ్చు అన్నమాట. తాజ్మహల్ ఎంత బాగుందో చూడండి, పెయింటింగ్ సూపర్గా ఉంది. అంతే కలంకారీ వాటి మీద ఇలా టైప్లో వేసినట్టున్నారు వినాయకుడిని. అలా ఒకటి ఉంది, దేవుళ్ళందరూ కలిసి ఉన్నది. నెమలి పించాలతో సహా నెమలి పించాలలో ఉరివిప్పిన నెమళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయంటే అసలు కళ్ళు చెదిరే అందం. ఏనుగుల మోడలు, అంబారీలు, చిన్న మోడల్, చిన్న సైజుల నుంచి పెద్ద సైజుల వరకు చూడండి. కాకపోతే రేట్లు కొంచెం ఎక్కువే ఉంటాయి, మీకు తెలిసిందే కదా. గవర్నమెంట్ స్టాల్స్ ఇది, అంటే అంత క్వాలిటీ ఇస్తారు కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువే ఉంటాయి. పెయింట్స్ చూడండి ఎంత బాగున్నాయో. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు, డూప్లెక్స్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళకి ఇవ్వచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా ఇవన్నీ ఎంత బాగున్నాయి. ఇలాంటివి ఇప్పుడు ఇస్తున్నారు కదా అందరూ, అవి కూడా ఎంత బాగున్నాయి చూడండి. పేపర్లో వేశారు, అలా నాకు తెలిసింది. సరే, మీ అందరికీ తెలియజేయటం వల్ల
తెలియజేద్దాము, ఇట్లా దొరుకుతాయి, ఎవరైనా ఏమైనా గిఫ్ట్లు ఇవ్వాలంటే ఎక్కడ దొరుకుతాయని అని ఆలోచిస్తుంటారు కదా. ఇలా లేపాక్షికి వెళ్ళండి అని చెప్పడానికని ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని ఏనుగులే, అన్ని మోడల్స్ ఏనుగులో చూడండి. వీళ్ళ కలెక్షన్ ఎంత బాగుందో, ఎలా ఉంది అన్నది కూడా మీరు కామెంట్ చేయండి. ఎన్ని రకాల బ్రాస్ తోటి చేసినవి కూడా ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఇంటీరియర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇలాంటివి కొని పెట్టచ్చు. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఉన్నాయి. పూజా మందిరాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోవచ్చు. కార్నర్ది కూడా ఎంత బాగుందో, స్టోన్స్ తోటి కూడా రకరకాల ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇందులో నేను కనపడుతున్నా చూడండి, బాగున్నాయి. ఇత్తడివన్నీ రకరకాలవన్నీ ఉన్నాయి. ఇది గంధం చెక్క అనుకుంటా, వాటితో చేసినవి కూడా ఉన్నాయి. ఇత్తడిలో రకాలు ఇదివరకు రోజులు కానీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు ఇత్తడి వాడటం. ఇవి కూడా ఎంత బాగున్నాయో. వీటిని ఏమంటారో కామెంట్ చేయరా నాకు, వీటిని ఏమంటారు అన్నది. లైట్లకు సంబంధించి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. అన్ని రకాలు ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. చూసారా రకరకాల బొమ్మలు, ఇవి కొండపల్లి బొమ్మలు ఇవన్నీ. అలాగే చూపిస్తున్న చూడండి వెంకటేశ్వర స్వామిది. ఇలాంటిది హాల్లో కనుక పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. మా చుట్టాలంటే ఇలాంటిది వెంకటేశ్వర స్వామి ఉంది. ఎంత బాగుందంటే ప్రతి శనివారం తులసి మాల కూడా వేస్తూ ఉంటారు. తంజావూరు బొమ్మలు ఏంటి, అవేంటి ఇవేంటి, ఒకటి ఉన్నాయి ఒకటి లేదు అనకుండా ఇది పంచలోహాలతో చేసింది. ఎంత బాగుందో చూడండి. ఇలాగా చూడండి. వీటిని ఏమంటారు మీరు ఒకసారి నాకు కామెంట్ చేస్తారా. కృష్ణుడు ఎంత బాగున్నాడు చూడండి, చాలా చాలా బాగున్నాడు. కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, రాముడు ఎంత బాగున్నాడో, కళగా ఉన్నాడు చూడండి. వీళ్ళందరూ ఎంత బాగున్నారంటే, నేను లేపాక్షి ఎంపోరియంకి వచ్చాను. ఇది గాంధీనగర్ విజయవాడ సెంటర్లో ఉంటుంది. రిజిస్టర్ ఆఫీస్ పక్కన. ఎవరైనా లేపాక్షి అనగానే తీసుకో. చూడండి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి విగ్రహం. రాగానే ముందు మనకి ఇంట్లోకి రాగానే దర్శనిస్తుంటారు వెంకటేశ్వర స్వామి. సూపర్ కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లేపాక్షి ఎంపోరియం విజయవాడ.